హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సారీ ఫ్రెండ్స్, దివాళీ కారణంగా కొంచెం బిజీగా ఉండి వీకెండ్ వీడియో చేయలేకపోయాను ఆప్షన్స్ గురించి. నెక్స్ట్ వీకెండ్ ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఈ రోజు రాత్రి 8:55కి క్రూడ్ ఆయిల్ లైవ్ ట్రేడ్ ఉంది. ఇది ఓన్లీ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే. సో ప్రీమియం మెంబర్షిప్ ఎట్లా తీసుకోవాలని అందరూ అడుగుతున్నారు. సో ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవడం చాలా ఈజీ అండి. కాకపోతే మీరు సిస్టంలో లాగిన వాళ్ళు మొబైల్లో ఆప్షన్ రావట్లేదు, జాయిన్ ఆప్షన్. నేను సర్చ్ చేస్తున్నాను. సో సిస్టంలో వెళ్ళిపోయి మీరు మన వీడియో ఏది క్లిక్ చేసినా కానీ మీకు ఈజీగా అర్థమైపోతుందండి. సో మన వీడియోలోకి వెళ్ళినా సరే, మన ఛానల్లోకి వెళ్ళినా ఇక్కడ జాయిన్ బటన్ ఉంది కదా, లేదా ఒక వీడియో రన్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ వీడియో రన్ చేసినప్పుడు కింద మన జాయిన్ బటన్ వస్తుంది అనమాట. ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ రోజు లైవ్ వచ్చేసేసి 8:55కి ఈ ప్రీమియం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇక్కడ జాయిన్ మీద క్లిక్ ఇచ్చి జాయిన్ కావచ్చు. ఇంకా వస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ వ్యూ తెలుసుకుందాము. ఫస్ట్ నిఫ్టీకి వస్తే, సో ఈ రోజు ఏదైతే ఓపెనింగ్ ఉందో అది మంచి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇది అనమాట 12,930 అరౌండ్. దాని పైన 13,000 రౌండ్ ఫిగర్ ఎక్కడైతే ఉందో అది కూడా, అంటే రేపు గ్యాప్ అప్ అయిన తర్వాత ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుని తర్వాత ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకోవాలి. సో ఏదైనా డౌన్ స్వింగ్ వచ్చేసింది అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కానీ అట్లా డౌన్ స్వింగ్ ఏదైనా వచ్చేసింది అంటే కొంచెం డౌన్ సైడ్ కూడా ట్రెండ్ లైన్ గీసుకొని ట్రై చేయొచ్చు. ఇప్పటి నుంచి కొంచెం వీక్ గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఉన్నంత బులిష్నెస్ లేదు మార్కెట్ లో, హవెవర్ బట్ స్టిల్ బేరిష్నెస్ వచ్చిందని కాదు. సో చూసుకొని ట్రేడ్ చేయండి. ట్రెండ్ లైన్స్, ప్రైస్ యాక్షన్ చూసుకొని ట్రేడ్ చేయండి. రేపు గ్యాప్ డౌన్ ఏదైనా అయ్యిందంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వచ్చి 12,750 దగ్గర ఉందండి. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి 12,720 దగ్గర ఉంది. సో ఇది నిఫ్టీ లెవెల్స్ అండి. ఇంకా అంతకంటే పడిపోద్దా, అంతకంటే పెరుగుతుందా అంటే ఇక దానికి మనం లెవెల్స్ ఇప్పుడు తీసుకోలేమండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే మనకి పైన రెసిస్టెన్స్ చూసామంటే 29,700 దగ్గర ఉందండి రెసిస్టెన్స్. అంటే రేపు ఒకవేళ ఇది పైకి వెళ్తూ ఉంటే 29,700 వరకు అయితే మామూలుగా అయితే ఎక్కడ కానీ రెసిస్టెన్స్ లేదు. రేపు ఇది అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళింది అంటే, సో ఇది అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా నిఫ్టీలో కూడా మీరు షార్ట్ సైడ్ చూడొద్దండి. అది సైడ్ వేస్ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఒకవేళ ఇది కిందికి వచ్చింది అంటే ఫస్ట్ సపోర్ట్ వచ్చి 28,730 అవుతుందండి. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి మనకి 28,450 అవుతుందండి. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి 28,130. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 28,000 అనుకోవచ్చు. 28,000 ఇస్ ద బెస్ట్ రౌండ్ ఫిగర్. రౌండ్ ఫిగర్స్ పెట్టుకుంటే బెస్ట్ అండి. మనం అరౌండ్ ఆ ఫిగర్కి వచ్చినప్పుడు మనం సెల్ చేయడం కానీ బై చేయడం కానీ. సో ఇన్ని లెవెల్స్ అయితే మనకు అవసరం లేదు, బట్ ఎనీహౌ ముందు జాగ్రత్తగా మనం పెట్టుకున్నాం. ఇంకా క్రూడ్ ఆయిల్ ని చూస్తే, సో మార్కెట్స్ అన్ని ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే పూర్తిగా పైకి వెళ్ళిపోదామా లేకుంటే ఇంకా అక్కడ ప్రాఫిట్ బుకింగ్స్ ఏమైనా చేసుకుందామా అన్నట్టు ఉన్నారు అందరూ పరిస్థితి చూస్తుంటే. సో క్రూడ్ ఆయిల్ కూడా అంత గందరగోళంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో నేనైతే ఈ హై బ్రేక్ చేసేంత వరకు 3,140 అరౌండ్ బ్రేక్ చేసేంత వరకు అయితే నేను హయ్యర్ సైడ్ అయితే చూడనండి. అంటే పైకి వెళ్ళే సైడ్ అయితే చూడను. ఒకవేళ ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయినా కానీ రేపు ఈ హై బ్రేక్ చేసిన తర్వాత మనం ఆలోచించడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ అంతా గందరగోళంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ఏమీ లేవు. ఇంకా డౌన్ సైడ్ చూడాలి అంటే మళ్ళీ 3,000 కింద ఫ్రెండ్స్. సో డౌన్ సైడ్ చూడాలంటే 3,000 కింద. అండ్ అల్టిమేట్ గా మనం ఎప్పుడు చెప్పుకునే లెవెల్ ఒకటి ఉంది. ఆ లెవెల్ వచ్చి ఇది. సో 2,900 ఆర్ 930 అరౌండ్ దగ్గర ఇంకొక లెవెల్ ఉంది. సో ఇంత వైడ్ లెవెల్స్ ఉన్నాయి క్రూడ్ ఆయిల్ అంటే, అంతే వైడ్ లెవెల్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఒకవేళ ఇది బ్రేక్ చేసినా కానీ మళ్ళీ ఇక్కడ కూడా ఇవి కూడా రెసిస్టెన్సెస్ గానే చెప్పుకోవాలి. బట్ ఎనీహౌ ఇది బ్రేక్ చేసేంత వరకు అయితే నేను బై సైడ్ అయితే ఆలోచించను. కింద 3,000 బ్రేక్ చేసేంత వరకు అయితే సెల్ సైడ్ అయితే ఆలోచించను. సో బెటర్ మనం ఏంటంటే ఈరోజు ఇన్వెంటరీ కాల్ చూసుకొని ట్రేడ్ చేసుకోవడం బెస్ట్. ఈ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయితే ట్రేడ్ పొజిషన్స్ తీసుకోకుండా బెస్ట్. సో అదే ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ వ్యూ. మళ్ళీ రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ వ్యూతో 8:30కి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.